శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు అరికెపూడి కౌసల్యాదేవి గారు రచించినటువంటి పూజారిణి కథ 6, 7, 8 భాగాలు ఈ వీడియోలో విందాం. మీరా వయసును, ప్రస్తుత కర్తవ్యాన్ని భార్య గుర్తు చేసిన అనంతరం రామదాసు మదిలో అనుక్షణము అవే విషయాలు మెదసాగాయి. తన వద్ద విద్యాభ్యాసం నిమిత్తమై వచ్చే అందరు యువకులను పరీక్షగా పరిశీలించసాగాడు. మీరా సౌందర్యానికి ధీటుగా ఉండేవాడే కాదు, విశాల హృదయుడు, ఉన్నత మనస్కుడు కూడా అయి ఉండాలి మీరాను చేపట్టే యువకుడు. లేనిదే మీరా జీవితం సుఖంగా ఉండదు. కానీ హృదయ వైశాల్యత అనేది ఈనాడు ఎంతమందిలో ఉంటున్నది? సంగీతాభ్యాసం కొరకు వచ్చే 25 మందిలోనూ 16 యువకులు 20కి మించిన వారే వయస్సులో. కానీ 4 విద్యావంతులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. అందువల్ల పగలు కళాశాలలో ఉంటారు కనుక సాయంత్రము లేక రాత్రి సమయాల్లో వస్తారు సంగీతం నేర్చుకోవటానికి. అయితే వారిలో 2 మాత్రమే అందగాళ్ళు, భాస్కరు, గోపాలు. బాగుంది. అందరినీ ఇలా వడగట్టుకుంటూ పోతే ఎవరు మిగులుతారు? అయినా ఇంతగా ఎన్నిక చేయటానికి మన అర్హతలేమిటి అని ఆలోచించాలిగా మీరు? పార్వతి తీక్షణంగా అడిగింది. రామదాసు బాధపడ్డాడు. అంటే మీరాపై నీకింత చిన్న చూపా? నా చిన్న చూపు పెద్ద చూపు కాదు కావలసింది, లోకుల చూపు ముఖ్యం. సరిగ్గా వాగ్వాద సమయంలోనే శ్రీనివాసరావు నుండి ఉత్తరం వచ్చింది. ఏమిటట విశేషాలు? పార్వతి యాథాలాపంగా అడిగింది. ఉత్తరం చదువుతున్న రామదాసు ముఖం మ్లానమైంది. ఏమిటి? మరలా అడిగింది పార్వతి ఆత్రంగా. అన్ని సుఖాలు వదిలిపెట్టి యోగి అయ్యాడట. రామకృష్ణ మఠంలో చేరాడట. ఇక తిరిగి రాడు. మీరాను దత్తపుత్రికగా భావించి అన్నీ నీవే కానియ్యి, నీ ఇష్టానుసారం. వివాహం ఎప్పుడు తెలియజేస్తే ఇక్కడ నుండే మనసారా ఆశీర్వదిస్తాను. నాది ఒక్క కోరిక మాత్రం ఉన్నది. ధనవంతుడు బీదవాడు అని చూడనవసరం లేదు. మీరాకు నచ్చిన వ్యక్తిని, మీరాను సుఖపెట్టగలడని నమ్మిక కలిగితే చాలు, చేసేయి. ఆపై దైవకృప అని రాశాడు. బాగుంది, చాలా బాగుంది. పార్వతి గొంతులో నిరసన, విరసము. కన్నతండ్రి అయ్యుండి కనీసం పెళ్లి పెద్దరికం కూడా చెయ్యొద్దు. కణా పెట్టకపోయినా మన నెత్తి మీద బాధ్యత. పార్వతి, రామదాసు హెచ్చరికగా సంబోధించడంతో పార్వతి మాటలు అసంపూర్ణంగానే ఆగిపోయాయి. ఇది ఒక బరువుగా, తప్పనిసరి బాధ్యతగా ఎన్నడూ భావించవద్దు. కనకపోయినా ఒక చక్కని బిడ్డను పెంచగల అదృష్టము, కళ్యాణాది శుభకార్యాలు, వేడుకలు జరపగల భాగ్యము మనకు దక్కినందుకు నేను నిజంగా మురిసిపోతున్నాను. రుణానుబంధం ఎక్కడెక్కడ వేస్తాడు ఈ సూత్రధారి బొందాలను, లంగరులను? ఇంతకు మీరా ఉద్దేశ్యమేమిటో స్వగతంగా అనుకున్నది పార్వతి. మీరా ఏకాంతవాసిని. ఆ వయసు పిల్లలందరి వలె అలంకరణపై అతిశ్రద్ధ కనపరచటం కానీ, నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండటం కానీ ఉండదు. ఎంతో లోతు గుండె. మనసున ఏమున్నది ఎవ్వరూ గ్రహించలేరు. ఆ సంతత గంభీరం నుండి అత్యవసరాలకే గాని మాటే ఆడని మీరాను జాగరూకతతో పరీక్షించసాగింది పార్వతి. నిత్యం వీణతో కూర్చుంటావేం మీరా? కొంచెం పనిపాటలు ఎక్కువగా నేర్చుకోయిక అన్నది ఒకనాడు. మీరా కొంత విస్మయంగా చూచింది. కానీ వెంటనే సంగీత సాధనను కట్టిపెట్టి పార్వతిని అనుసరించింది. ఏవో మామూలు పనిపాటలు వచ్చనుకో, కానీ అవే చాలవు. పూర్తిగా వంట, పిండి వంటలు అన్నీ ఒక్కొక్క పనే నేర్చుకో మీరా అన్నది కూరలు తరుగుతున్న మీరా వదనాన్నే పరీక్షగా చదువుతూ పార్వతి. మీరా తలెత్తి ప్రశ్నార్థకంగా చూచింది. తీయగా నవ్వింది పార్వతి. అదే లోకమనా? వీణా పుస్తకాలు పట్టు కూర్చుంటావే కానీ ఎందుకు? పెళ్ళవగానే ఈ చదువులు, సంగీతాలు అన్నీ వెనకబడతాయి. ఓ బిడ్డ పుట్టగానే అసలు జ్ఞాపకం కూడా ఉండవు. నిత్యం వాళ్ళకి నీళ్లు, పాలు, వంటిల్లు తాపత్రయము. కానీ మళ్ళీ నవ్వింది.
మీరా వదనంలో గంభీర ముద్ర చెదరకపోగా మరింత చిక్కని కాఠిన్యత ఏదో పేరుకొని దర్శనమిచ్చింది. కానీ ఆమె చేస్తున్న పని తడబడి తడబడి వ్రేళ్లు తెగడంతో రక్తం కారసాగింది. మనసున ఏదో దావానలం చెలరేగిందన్నమాట. అయ్యో, వ్రేలు తెగిందా? గుడ్డ చుట్టబెడుతూ పార్వతి మరలా తన ధోరణిలోనే అన్నది. ఏమిటి, కంగారు పడ్డావా నా మాటలకి? అత్తింట్లో ఇలాగైతే అయ్యో, పని రాకుండా ఇలా పెంచిందేమిటి మీ అమ్మ అని నన్నంటారమ్మా. పెళ్ళయి వెళ్ళవలసిన పిల్లలు అన్ని పనులు నేర్చుకోవాలి. ఇటువంటి మాటలు విసురులు విని సాధారణంగా యుక్త వయస్కులైన కన్యలు సిగ్గును ప్రదర్శిస్తారు. అది సహజం. కానీ మీరా ముఖంలో సిగ్గు లేదు. తెచ్చిపెట్టుకున్న క్రోధము నటన అసలే లేవు. అతి దీనంగా కనులెత్తి మెల్లగా అడిగింది. ఇక నేను మీకు అక్కర్లేదా అమ్మా? నన్ను ఇక్కడ ఉండనియరా? తెల్లబోయింది పార్వతి ఆ జాలి పలుకులు విని. నేనేమైనా పొరపాటు చేస్తే చెప్పి నువ్వే శిక్షించమ్మా, కానీ నన్ను ఇక్కడి నుంచి పంపివేయకు. జలధారలు ప్రవహించసాగాయి. అమ్మా, నాన్నగారు, ఎవ్వరికీ నేనక్కర్లేదు. నీకు నేను వెగటయ్యానా? ఏడుస్తూనే అడగసాగింది. ఎంత అమాయకురాలవు మీరా! ప్రేమ పొంగి పొర్లగా జాలి వర్షించగా ఆ అశ్రువులను ఒత్తుతూ, ప్రతి ఆడపిల్ల పెళ్ళై వెళ్ళవలసిందే తల్లి, ఎంత బాధైనా ఇది తప్పదు అన్నది. వింటూనే వెక్కిళ్లతో ఏడవసాగింది మీరా. నాకు ఇక్కడ బాగుందమ్మా. నాకు పెళ్ళి వద్దు, ఎవరు వద్దు, మీరే కావాలి. నువ్వే పని చెప్పినా చేస్తాను, కానీ నన్నెవరికీ ఇచ్చివేయొద్దు. ఆ ముగ్ధకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక విస్మితురాలై నిలబడిపోయింది పార్వతి. నీవు వెళ్ళిపోతే నాకు మాత్రం బాధ కాదా తల్లి? నేనెలా పంపగలను నిన్ను అన్నది అక్కున చేర్చుకుంటూ. ఒకరినొకరు పెనవైచుకొని మూగగా రోదిస్తున్న ఆ తల్లి బిడ్డలు కాని తల్లి తనయులను చూచి రామదాసు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు అక్కడి నుండి. మీరా మనసు చాలా సున్నితం. దానికి తోడు పసితనంలోనే ఘోరమైన బాధలకు గురి అయిన ఆమె జీవితం అంటే భయపడిపోతున్నది. ఈ భయం నుండి, అపోహల నుండి ఆమె మనసును నెమ్మదిగా నేర్పుగా మరలించాలి. అదీగాక సంబంధాలు వెతకటం, వివాహం చేసి పంపడం సాధారణ విషయం కాదు. ఎలాగా ఈ గురుతరమైన బాధ్యతను సవ్యంగా నిర్వహించేది? తన విద్యార్థి గోపాలు లక్షణ యువకుడు. మీరా అంటే అభిమానం ఉన్నట్లే ప్రవర్తిస్తాడు. కానీ అతని కుటుంబము సనాతనాచారాలు గలది. అయితేనేం, అడిగి చూస్తే మీరా అదృష్టం అంతా. అదృష్టాన్ని నమ్మి కూర్చోలేము కదా, ప్రయత్నాలు చేయాలి కదా. 6వ భాగం సమాప్తం. 7వ భాగము చూడండి. మీరా మీరు ఈ వచ్చే సంగీత పరీక్షకు కడుతున్నారా? ఆసక్తిగా అడిగాడు గోపాలు మీరాను. ఆదిలో బెరుకుగా దూరంగా ఉండిపోయే మీరా రాను రాను విద్యార్థులందరితో పాటు కూర్చొని సంగీతం నేర్చుకోవటం, అవసరమైనంత వరకు వారితో అరమరికలు లేకుండా మాట్లాడటము జరుగుతున్నది. గోపాల్ మాటలకు మీరా ఏ తీరున సమాధానం ఇస్తుందోనని క్రీగంట జాగ్రత్తగా గమనించసాగాడు వీణ శృతి చేస్తున్న రామదాసు. తన వీణశృతిని గురువుగారి వీణశృతిలో మేళవించే ప్రయత్నంలో ఉన్న మీరా తలెత్తకుండానే నెమ్మదిగా సమాధానమిచ్చింది. నాకు పరీక్షల అవసరమేమున్నది? అరే, ఎందుకని? మేమందరం వ్రాయబోతున్నాం పరీక్షలు. ఆల్ ఇండియా రేడియోలో పాడటానికి కానీ మరెందుకు కానీ సర్టిఫికెట్ అవసరం కాదా? గోపాల్ ఎంతో కుతూహలంగా మీరా ముఖంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఈసారి కొద్దిగా తల ఎత్తిందే కానీ మీరా గంభీర ముద్రలో మాత్రం అణుమాత్రమంతైనా మార్పు లేదు. నాకు అటువంటి ఆశయాలేమీ లేవు. బాబాయ్ గారు శభాష్ అనడం కంటే పెద్ద సర్టిఫికెట్ ఉందని నేను అనుకోను. అంతే చాలు. అది నిజమే కానీ గోపాల్ అసంతృప్తిని ప్రకటించాడు. మీరా మరి సంభాషణ పొడిగించకుండా వీణా వాయిద్యానికి ఉపక్రమించింది.
రామదాసు గ్రహించాడు. గోపాలు మీరాపై అతి ఆసక్తిని కలిగి ఉన్నాడు. కానీ మీరాకు గోపాల్పైనే కాదు, ఏ యువకుని ఎడల ఆసక్తి ఉన్నట్లే కనిపించట్లేదు. అయినప్పటికీ ఏ యువకుని ఎడల ఆసక్తి ఉన్నట్లే కనిపించదు. అలా ఉన్నప్పటికీ అతి నిగ్రహం కల ఆమె ఆంతర్యం ఏమిటో అంతర్యామి అయినా గ్రహించలేడు. మీరా కూడా పరీక్షకు కూర్చుంటే బాగుంటుంది కదూ మేస్టారు అన్నాడు మరొకనాడు గోపాల్ మీరా లేనప్పుడు. లేదులే, మీరాకు పెళ్లి చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఎందుకులే ఈ పరీక్షలవి అన్నాడు రామదాసు. అయితేనే, అతడు బాగా గాయకుడైతే మీరా విద్య మరింత రాణిస్తుంది కదండీ. అవును, మీరా గొంతెత్తి పాడుతుంటే గంధర్వులే దిగివస్తారు. ఆమెలోని ఆ విద్యను కళను నాశనం చేయకూడదంటే మీరాను అటువంటి కళాకారునికి విశాల హృదయానికే ఇవ్వాలి మేస్టారు. తారతమ్యాలను మరిచి ఆవేశంతో ఉపన్యాసం ఇస్తున్న గోపాలు ఆశ్చర్యంగా చూచాడు రామదాసు కొంత తడవు. గోపాల్ ఆప్యాయంగా అతడి వెన్ను నిమిరాడు రామదాసు. నిజమే, ఈ విషయం నాకింతవరకు తట్టనే లేదు. నువ్వు చెప్పే వరకు మీరందరూ యువకులు మీరాలోచించినట్లు ఈ వృద్ధుడెలా ఆలోచిస్తాడులే. లోలోన గర్వంగా ఉన్న ఈ శ్లాఘవచనాలు విననట్లు నటించాడు గోపాలు. అంతలో రామదాసు మెదడులో ఏదో భావం తళుక్కున మెదలగా గలగలా నవ్వేసి, చూడు గోపాల్, నేను ముసలివాడిని. ఎక్కడ ఎవరిని వెతకడం అయినా ఎవరో ఎందుకు? మీరా గురించి నీకింత బాగా తెలుసు కదా. ఇంత విశాల హృదయుని నిన్ను వదిలి ఇంకా ఎవరిని అడగను? మీరాను చేసుకోవచ్చు కదా. ఇష్టమైతే మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. కల్లా కపటం లేని రామదాసు లౌక్యంగా వ్యవహరించడమే తెలియదు. మనసులో ఉన్నది ఏమాత్రమూ అనుమానం లేకుండా మాట్లాడేశాడు. అవనత శిరస్కుడైన గోపాలు మౌనాన్ని సిగ్గుగా అంచనా వేసుకున్న రామదాసు నవ్వుకున్నాడు. మంచి రోజు చూసి గోపాల్ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు ఆనందంగా. అయితే ఆ మర్నాడు గోపాల్ రాలేదు సంగీత సాధనకు. అంతే, అతడి ముఖం మరలా ఆ గురుకులంలో కనిపించలేదు. జబ్బుగాని చేసిందేమోనని కారణం అడగబోయిన రామదాసుకు అటువంటిదేమీ లేదని, గోపాల్ నిక్షేపంగా కాలేజీకి వెళ్తున్నాడని, అతడు సంగీతాభ్యాసం కారణాంతరాల వలన వదులుకున్నాడని సాటి విద్యార్థులు చెప్పారు. రామదాసు మనసేమిటో అతడికే తెలియకుండా పోయింది. లజ్జాభారంతో కుంచుకుపోయింది అతడి అంతరంగం. నా వంటి వాడికి ఈ లౌక్యాలన్నీ తెలియవు భగవాన్. ఏది దారి? ఛీ, నాకై నేను ఎవరినీ అడగరాదు. కానీ ఈ గీత మీరా ముఖాన రాసిపెట్టి ఉంటే వరుడు తనంత తానే వెతుక్కుంటూ వస్తాడు అనుకున్నాడు అతడు. 7వ భాగం సమాప్తం. 8వ భాగం. మీరా, ఏం చేస్తున్నారు? పూల మొక్కలకు నీరు తోడి పోస్తున్న మీరా, ఎవర్రా నన్నింత చనువుగా సంబోధించుతున్నది అని ఆశ్చర్యపోతూ వెనుదిరిగి చూచింది. రామదాసు ప్రియ శిష్యులైన భాస్కర్, మరో శిష్యుడు చంద్రన్ నవ్వుతూ నిలబడి ఉన్నారు. మాస్టర్ లేరా? భాస్కర్ అడిగాడు. విస్మయంతోనే సమాధానమిచ్చింది. మీకు తెలుసుగా, మాస్టారు ఈ సమయంలో ఎందుకుంటారు? వ్యాహ్యాలకి వెళ్తారు. అవునవును, మరిచిపోయాను అన్నాడు భాస్కర్. అన్నారే కానీ ఇద్దరూ కూడా కదల్లేదు. భాస్కరు సావకాశంగా ఒక చెట్టు క్రింది తిన్నెపై కూర్చున్నాడు. సావధానంగా ఒక పూరెమ్మను వంచి ఆ పువ్వును అంతకు మున్నెన్నడూ చూడనట్లుగా ముగ్ధుడై చూడసాగాడు చంద్రం. మీరు ఎంతసేపు కూర్చున్నా లాభం లేదు. రాత్రి 7 తర్వాతే మాస్టారు ఇంటికి వచ్చేది అన్నది మీరా. ఆ మాట విననట్లే సంభాషణకు ఉపక్రమించాడు చంద్రం. ఇక్కడ ఒక రేడియో అయినా లేదు. పాపం మీకు కాలక్షేపం ఎలా? ఇంటి పనే కాలక్షేపం. మల్లె అంట్లు, ఆకులు చూస్తూనే అన్నది మీరా. విచారం వెళ్ళబుచ్చాడు భాస్కర్.
బొత్తిగా పాపం బయట ప్రపంచమే తెలియదు మీరాకు. ఓ షికారు, సినిమా ఏమీ తెలియదు. ఈనాడు వారు జరుపుతున్న ఈ క్రొత్త తరహా సంభాషణకు విస్మయం అందింది మీరా. ప్రత్యుత్తరమేమీ ఇయ్యకుండా తన పని తాను చేసుకుపోసాగింది. మేస్టారు పెద్దవాళ్ళు కదా, అంచేత సరదాలేమీ ఉండవు. కానీ మీరు సినిమాలవి చూడాలంటే మాతో రావచ్చు. మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది. మీరా ముఖభావాలను పరీక్షిస్తూ చెప్పిన భాస్కరు పదుచంద్రం అంటూ వెళ్ళిపోయాడు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని వెళ్ళిపోతున్న వారిని వీధి గేటు దాటే వరకు చూస్తూ నిలబడిన మీరా వదనము నిర్వికారంగా ఉండటం గమనించారు. గేటు వద్ద ఆగి క్షణకాలం వెనుతిరిగి చూచిన ఆ మిత్రద్వయం. అబ్బో, అదొక కోల్డ్ స్టోరేజ్ రా బాబు, లాభం లేదు పరిహాసంగా అన్నాడు చంద్రం. అపురూపమైన పూలను కోయటానికి కొంచెం శ్రమ తీసుకోవాలి గురు, భాస్కర్ సమాధానం. గేటు మూయటానికి వచ్చిన మీరా ఈ మాటలను విన్నదే కానీ వాటి అంతరార్థమేమో ఆమెకు బోధపడలేదు. వారిరువురు వచ్చిన విషయం కూడా ఆమె ఆ మరు నిమిషంలోనే మర్చిపోయింది. కానీ భాస్కరు, చంద్రం మరునాడు కూడా అదే సమయంలో వచ్చి మాటలకు దిగితే మీరా మనసున శంక ఉద్భవించింది. తెలుసుగా, మాస్టారు ఉండరని, అమ్మగారు కూడా ఉండరు ఈ సమయంలో అన్నది కటువుగా మూడవ నాడు ఒంటరిగా వచ్చిన భాస్కర్తో. భాస్కర్ అందంగా నవ్వాడు. మీరాను సూటిగా చూస్తూ, తెలుసు మీరా, కానీ నీతో మాట్లాడాలని ఉంటుంది ఎందుకో ఎప్పుడు. చిలిపిగా నవ్వాడు. మీరా గుండె దడదడలాడింది. ఏం మీరా, నీకుండదు అలాగ నాతో మాట్లాడాలని, స్నేహం చెయ్యాలని? కంఠంలో అనురాగం ఒలికించుతూ కనులతో కనులు కలుపుతూ అడిగాడు. మీరా చూపులు త్రిప్పుకున్నది. సూక్ష్మగ్రాహి అయిన ఆమెకు అతడి ఆంతర్యం బాగానే బోధపడింది. ఏమిటో కాలేజీలో కూడా పుస్తకం మీద మనసు నిలవడం లేదు మీరా. నిత్యం నీ రూపం, నీ గానం నన్ను వెంటాడుతున్నాయి. కాలేజీలో ఎందరో అమ్మాయిలున్నారు కానీ నీ వంటి ఆమెను మాత్రం ఇంతవరకు చూడలేదు. సన్నజాజి మొగ్గలా ఉండే నీ రూపం, కలువల వంటి ఆ నేత్రాలు, ఏమని వర్ణించను? చూడు, మన వయస్సు ఏమిటి? ఈ వయసులో సరదాలు మజాలు ఉండాలి కానీ ఇలా అడవిలో మునికన్యలా ఏమిటి జీవితం చెప్పు? నవ్వకుండా నవ్వింది మీరా. మీరు రేపు ఈ సమయానికి రండి, ఎన్నో మాట్లాడాలి. ఇప్పుడు కాదు, ఈరోజు అమ్మగారు ఆలయం నుండి త్వరగా వచ్చేస్తారు. ప్రస్తుతం వెళ్ళిరండి. ఓ, నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను. సెలవా మరి? రేపు ఈ సమయం వరకు కొన్ని యుగాలు కాదు. తిరిగి చూస్తూ అందలమెక్కినంత సంతోషంతో గాలిలో తేలుతూ నిష్క్రమించాడు భాస్కర్. 8వ భాగం సమాప్తం. 9, 10, 11 భాగాలు రేపటి వీడియోలో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 9, 10, 11 భాగాలతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.